నరికేద్దాం మామ. మనమైతే ఇవాళ అయితే ఎంతో అద్భుతమైన ఛాలెంజ్తో అయితే తిరిగి వచ్చేసాం అనమాట. ఇవాళ మనం అయితే కరామా లూట్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం అనమాట. మిత్రమా ఇక్కడైతే ఫుల్గా చాలామంది దిగేసినట్టున్నారు. చలో కొన్నైతే నాకైతే చేస్తాం అనమాట. వీళ్ళైతే మనమైతే బొబ్బో పెట్టేసాం ఎంతో చక్కగా అయితే. చలో ఇంకా ఇక్కడైతే ఊకాంగ్లు వేసుకొని అయితే వెళ్ళిపోతున్నారు. ఊకాంగ్ బ్యాచ్ అంతా అయితే దిగినట్టుంది మిత్రమా. చలో మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక గన్ అయితే తీసుకోవాలి, మంచిగా అయితే షార్ట్ రేంజ్. బట్ ఇక్కడైతే ఇంకా ఎనిమీస్ అయితే ఉన్నారు. ఒకడైతే నాకు ఇక్కడ ఇంకొన్ని అయితే మనం అయితే నాక్ చేస్తాం. ఇక్కడ ఫ్రీ కిల్ అయితే దొబ్బాలి. వీడు కూడా పారిపోతున్నాడు. చలో మనం ఇది కూడా బొబ్బో పెట్టాం. మొత్తం టీం వైప్ అవుట్ అవ్వాలి, పర్వాలేదు. మనం అయితే ఒక టీం వైప్ అవుట్ చేసిన లక్కే లేండి. ఇంకా टाइगर का हुक्म। సరే మిత్రమా, మీకైతే ఛాలెంజ్ గురించి అయితే చెప్పడం మర్చిపోయాను కదా. ఈ ఛాలెంజ్ వచ్చేసి కరామా లూట్ అనమాట. మొత్తం ఇక్కడ ఉన్న ప్లేస్లోనే మనమైతే లూట్ చేయాలి. ఇంకా ఈ ప్లేస్ దాటైతే మనమైతే లూట్ చేయకూడదు. ఒకవేళ బై మిస్టేక్ లూట్ చేసినా కూడా బయట అయితే పడేయాలి, వాడకూడదు. ఒకవేళ లూట్ చేసిన కనుక వాడానా ఆ ఛాలెంజ్ అయితే ఇంకా పోయినట్టే. మ్యాక్సిమం మనమైతే ఈ ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయితే చేయడానికి అయితే ట్రై చేద్దాం. నేను ఇంకా ఈ లూట్ మాత్రమే వాడాలి. ఇన్హాలర్లు అయినా మామూలుగా మెడికిట్స్ అయినా. ఇంకా బయట అయితే అసలు లూట్ చేయకూడదు. ఇంకా ఇక్కడ ఉన్న ఎనిమీస్ లూట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా మనం అయితే ఇక్కడ నుంచి అయితే మూవ్ అయిపోదాం. ఇక్కడైతే మొత్తం అయితే ఫినిష్ అయిపోయినట్టున్నారు. ఇంకా ఎవరైతే లేరు. ఇంకా మనం అయితే ల్యాండ్ బర్గిని వేసుకొని అయితే వడపావ్ అని అయితే వెళ్ళిపోదాం అనమాట. ఎంతో అద్భుతంగా. ఆహా, ఈడెవడు ఇప్పుడే ఫ్రెష్గా దిగుతున్నాడు. మనమైతే వెళ్ళి కిల్ అయితే చేసేసుకున్నాం. మన దగ్గర అయితే బుల్లెట్లు కూడా ఉన్నాయి. ఈడ అసలు చూడట్లా. చలో మనమైతే వీడినైతే సక్సెస్ఫుల్గా అయితే నాకైతే చేస్తాం. ఇంకా మనమైతే ఇక్కడైతే ఇంకా మంచిగా అయితే పక్కనైతే రివైవల్ పాయింట్ దగ్గర అయితే ఫైట్ అవుతున్నట్టు ఉంది. మనమైతే లాంగ్ రేంజ్ నుంచి అయితే ఫైట్ తీసుకోవడం అయితే బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే మళ్ళీ షార్ట్కి వెళ్ళాం అనుకో లూట్ అయిపోవటం, మళ్ళీ బాక్స్లకినా కూడా మ్యాక్సిమం లూట్ అయిపోద్ది. అదిగో అక్కడ ఉన్నాడు. అరే అవుట్ అయిపోయినట్టున్నాడు మిత్రమా. చూద్దాం, ఆగండి. ఉన్నాడా పోయాడు? అరే ఉన్నాడు. చలో వీడికైతే లైట్గా అయితే డ్యామేజ్ ఇచ్చాం. అంటే 50 వెళ్ళండి, పర్వాలేదు. ఆ లోపు ఎనిమీ కూడా డ్యామేజ్ ఇచ్చుంటాడు కదా. ఇంకా మనం అయితే ఎనిమీ ఏమైనా కనబడతాడేమని ఇటు సైడ్ ఇంకా లాంగ్ రేంజ్ నుంచి కొడుతున్నాడు కదా, వాడేమైనా కనబడతాడేమని చూస్తున్నా. బట్ వాడు అసలు కనబడట్లా మిత్రమా. అందుకే మనం అయితే ఆగుతామా షుగర్ ఆక్క మనమైతే రష్గా అయితే వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడైతే వాడైతే అంత తొందరగా అయిపోయాడు మిత్రం. అసలు కనబడట్లా ఎటు వెళ్ళాడు మరి. ఆహా, ఇక్కడ లూట్ బాక్స్ ఉంది. కొంపదీసి ఆడేమో కిల్ చేశాడంటారా. అయినా వాడు ఎటు నుంచి కొడుతున్నాడు మనకైతే అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనమైతే ఇక్కడైతే సేఫ్గా అయితే ఉండాలి. వాడు ఎటు ఉన్నాడు కూడా ఈ హౌస్లో అయితే ఉన్నట్టున్నాడే అనుకుంటా. చలో మనమైతే వీడినైతే కొట్టేసాం అనమాట. ఎంతో అద్భుతంగా నాకైతే చేస్తాం. ఎంతలోపు ఇంకోటి ఎవడో దూరం నుంచి వచ్చేసాడు. నాకు కిల్ దొబ్బేద్దామని. చలో అరే బ్రో, బై మిస్టేక్ అటాచ్మెంట్స్ అయితే వచ్చేసాయి అనమాట. మనమైతే అవి కాస్త బయటకు అయితే పడేద్దాం. ఎమ్మో కూడా వచ్చినట్టుంది. అందుకే నేనైతే బయట పడేసాను. అటాచ్మెంట్స్ అయితే ఏమేమి వచ్చాయో తెలియదు, అందుకే మొత్తం పడేసాను నేనైతే. ఇంకా మొత్తం వదిలేసాను. ఇంకా మనమైతే మనకైతే 6 కిల్లులు అయితే వచ్చాయి. ఇక్కడైతే ఫుల్ ఫైట్ అయితే అవుతుంది. మనం అస్సలు వదలకూడదు. కిల్లులు అయితే మ్యాక్సిమం కిల్లులు కొడటానికైతే ట్రై చేయాలి. పాడు జీవితము యవ్వనం 3 నాళ్ళ ముచ్చటలేరా నా బతుకు. ఓయమ్మో మిత్రమా, ఈడోడి మిత్రమా ఇట్టా కొడుతున్నాడు. చలో మనం ఇటుకైతే ఒక హెడ్ షాట్ అయితే కొట్టాలి. తొందరగా లాత అయిపోతాం. బ్లడ్ అంతా దింపి పడుతున్నాడు. మనమైతే ఇప్పుడైతే చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. తొందరగా ఇన్హేలర్ అయితే వేసుకుని ఆపోజిట్గా అయితే వెళ్ళి వాడిని అయితే కొడతానికి అయితే ట్రై చేద్దాం. బట్ ఇక్కడైతే ఫైట్ అయితే అవుతుంది. వీడేంటి మిత్రమా కనబడట్లేదు. అరే వేరేదిరా. అరే ఇదిగో ఇటైతే పారిపోతున్నాడు. చలో వీడినైతే మనం అయితే డౌన్ అయితే చేసాం. తొందరగా ఫుల్ కిల్ అయితే చేసుకొని మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే హీల్ అయితే చేసుకోవాలి. ఇక్కడైతే ఇంకా ఎనిమీస్ అయితే ఉన్నట్టున్నారు. మనమైతే తొందరగా బండెక్కి అయితే వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి. లేకపోతే జోన్లోనే మనమైతే జలసమాధి అయితే అయిపోయేట్టు ఉన్నాం. తొందరగా బండి అయితే తీసుకోవాలి. ఇక్కడైతే ఎనిమీస్ ఉన్నారు. బట్ నాకైతే కిల్లులు కొట్టాలని ఆతృతంగా అయితే ఉన్నాను. ఈడెవడు ఇంకోటి అయితే దొరికేసాడు. ఈయనైతే మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్తో అయితే గుద్దేసి ఇంకా ఈ గన్తో అయితే నాక్ చేసి ఫుల్ కిల్ చేసి కొట్టేద్దాం అనుకునే లోపు ఈడెవడు నన్ను అయితే వెనకాల నుంచి అయితే సాగు కొడుతున్నాడు. అందుకే ఈయనైతే ఫుల్ కిల్ అయితే చేసుకొని మనమైతే తొందరగా అర్జెంటుగా బండి అయితే వేసుకొని కవర్లోకి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఎంత చక్క అయితే ఇంకా వీడినైతే కొడతానికైతే మనమైతే అష్టతంటాలు అయితే పడాల్సి వచ్చిందన్నమాట. వీడైతే అస్సలు దొరకట్లేదు మనకైతే. చలో మిత్రం, ఇక్కడైతే చాలా పెద్ద ఫైట్ అయితే జరుగుతుంది. ఎనిమిస్ అందరూ అయితే వచ్చేసారు. వీళ్ళైతే మొత్తం స్క్వాడ్ అనుకుంటా బ్రో. బండి అయితే పట్టేశారు. ఇంకా మనం అయితే దిగి యుద్ధం అయితే వేయాల్సిందనమాట. ఈడెవడో లాంగ్ రేంజ్ నుంచి అయితే సాగు కొడుతున్నాడు.
బా బ్రో దరిద్రం అంటే ఇదిగా కరెక్ట్ టైంకి అయితే అరే ఒక్కడే అనుకుంటే వెనకాల నుంచి ఇంకోటి కూడా కొడుతున్నారు. బాగా ప్యాక్ అయితే వేసేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం అయితే, లేకపోతే మనల్ని అయితే ఫసక్ అయితే చేసేస్తారు వీళ్ళు గ్యారంటీగా. మనం అయితే చాలా జాగ్రత్తగా అయితే ఉండాలన్నమాట. ఇప్పుడైతే అసలే మన దగ్గర లూట్ కూడా లేదు. P90లో కూడా చాలా తక్కువ ఎమ్మో అయితే ఉంది. ఎమ్మో అయితే సరిపోదు వీళ్ళని కొడటానికి అయితే. అబ్బా వీళ్ళు ఇదే బ్లూ బాల్ కొట్టేస్తున్నారు. చలో ఒకడిని అయితే నాక్ చేస్తాం, ఇంకొకడైతే ఉన్నాడు. వీటితో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ లాంగ్ రేంజ్లో కూడా ఉన్నాడు, వీడైతే పారిపోతున్నాడు అల్టిమేట్ అయితే. ఇంకా సక్సెస్ఫుల్గా వీడిని కూడా మనం అయితే డౌన్ అయితే చేస్తాం అనమాట. ఇంకా తొందరగా ఫుల్ కిల్ అయితే వాళ్ళే అయిపోతారులే అని నేనైతే బండి వేసుకొని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే లూట్ చేసుకోవడానికి అయితే వెళ్ళిపోయాను అనమాట. మళ్ళీ మనం అయితే అయిపోతాం కదా. ఇక్కడ జోన్లో కూడా మన దగ్గర P90లో కూడా అయితే ఎమ్మో కూడా లేదు. చలో మనకి కిల్స్ అయితే వచ్చేసాయి. ఇక్కడ దాకా అయితే 10 కిల్స్ అయితే వచ్చాయి. ఇక్కడ దాకా మీరైతే వీడియో ఖచ్చితంగా వాచ్ చేసి ఉంటే మీకు అయితే నచ్చే ఉంటుంది. ప్లీజ్ నా ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకొని డోంట్ ఫర్గెట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా మంచి ఛాలెంజెస్ ఏమన్నా మీకు ఐడియా కనుక వస్తే కింద కమెంట్లో అయితే చేయండి. లేట్ అయినా లేటెస్ట్గా అయితే వచ్చేద్దాం, మంచిగా అయితే చేసే ఛాలెంజ్లు. ఐ హోప్ ఇదైతే మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను, ఇంతవరకు వాచ్ చేశారు కాబట్టి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం అయితే లూట్ అయితే చేసేసుకోవాలి మిత్రమా, చాలా తొందరగా అయితే మళ్ళీ ఇబ్బంది అయిపోద్ది. అందుకే నేనైతే లూట్ చేసుకోవడానికి అయితే వచ్చేసాను. ముందు మనకైతే షార్ట్ రేంజ్ గన్ అయితే ఎమ్మో అయితే కావాలి కదా. మళ్ళీ వెస్ట్ కూడా అయితే పగిలిపోయింది మనదైతే. ఇక్కడ కూడా కానీ ప్లెయిన్కి వెళ్ళిపోతున్నాడు. మనం అయితే గుద్దేసి కింద దిగేసి అయితే ఫుల్ డ్యామేజ్ అయితే చేసేస్తాం అనమాట. ఇంకా మనం అయితే ఎంతో అద్భుతంగా అయితే జోన్కి అయితే బయలుదేరాలి, లేకపోతే మనైతే ఎంతో అద్భుతంగా అయితే ఫతక్ అయితే చేస్తారనమాట. ఎందుకంటే ఇదైతే ప్లెయిన్ కదా, ప్లెయిన్లో అసలు ఉండకాకండి సోలో స్క్వాడ్. ఇంకొక విషయం అన్న, అందరూ టాపప్లు అయితే చేసుకోకండి, అంటే ఎక్కువ టాపప్స్ అయితే చేయకండి, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ కూడా పెట్టకాకండి గేమ్ మీద అయితే. మీకైతే దానివల్ల ఏమీ ఉపయోగం ఉండదు. ఇంకా ఏమైనా టోర్నమెంట్స్ ఏమైనా సంథింగ్ అయినా జరుగుతుంటే యూట్యూబ్లో ఎవరో ఒకళ్ళు గివ్ అవేస్ కండక్ట్ చేస్తారు కదా, వాటికైతే వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. లేకపోతే సోలో వర్సెస్ స్క్వాడ్ అయితే ఆడి కాస్త చిల్ అన్న అవ్వండి. లేకపోతే సోలో వర్సెస్ స్క్వాడ్ ఆడటం వల్ల అయితే మీ గేమ్ ప్లే కూడా పెరిగిద్ది. ఎవరైనా మంచిగా గివ్ అవేలు ఇస్తే మీరు ఫుల్ మ్యాప్లో అయితే కాస్త మంచిగా అయితే పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వగలరు కదా, మీకైతే చాలా ఉపయోగపడిద్ది. అంతేగాని టాపప్ అయితే మ్యాక్సిమం చేయకండి, అది మీ ఇష్టం, ఇంకా మీ మీద డిపెండ్ అయ్యి ఉంది. ఓకే, ఇక్కడైతే మనమైతే ఇంకా జోన్కి అయితే వచ్చి చూసాం. ఇక్కడ పీకులు అయితే ఎవడో ఎంతో అద్భుతంగా అయితే రివైవ్ అయితే ఇచ్చేస్తున్నాడు అనమాట. మనమైతే ఈ హౌస్లో అయితే వెళ్తాము. బా దరిద్రం అంటే ఇది కదా మిత్రమా, ఇక్కడ ఒక్కళ్ళు కూడా లూట్ చేయాలి. విడప్పుడల్లా అయితే లూట్ చేస్తారు. మనమైతే లూట్ కావాలన్నప్పుడల్లా మనమైతే ఇక్కడైతే ఇంట్లో అయితే ఎంతో జాగ్రత్తగా అయితే ఉండాలి. ఇంత కూడా లూట్ అయితే చేసుకోకూడదు అనమాట. బై మిస్టేక్ చేసినా కింద అయితే పడేద్దాం, సరిపోద్దిలేండి. ఇంకా ఇక్కడైతే ఎలా చూసుకుంటే ఇంకా 20 అయితే ఉంది. ఇక్కడైతే ఎవడో ఒకళ్ళు వస్తారేమో, నేనైతే ట్రై చేస్తున్నా. మనకైతే P90 అయితే ఎమ్మో లేదు కదా, కాబట్టి కాస్త మనమైతే ఈ షాప్లో అయితే కొనుక్కుందాం. ఇదైతే ఏం కాదులేండి, ఎమ్మో వచ్చినా అంటే దాంట్లోదే కండి, ఏం కాదులేండి. చలో ఇక్కడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే P90లో ఎమ్మో కూడా అయితే సెట్ అయిపోయింది. ఇక్కడ పైన అయితే ఫుల్ ఫైట్ అయితే అవుతుంది. వాళ్ళు ఎప్పుడు వస్తారా నేనైతే చూస్తున్నాను. చలో మిత్రమా, ఇంటి లోపలికి అయితే ఎవరో వచ్చినట్టున్నారు. మనం అయితే చాలా జాగ్రత్తగా ఇదిగో వచ్చేసాడు. ఫైనల్గా వీడిని అయితే మనం అయితే నాక్ అయితే చేస్తాం. ఇంకా వీళ్ళు టీమ్మేట్స్ ఎవరైనా వస్తారేమో నేనైతే వెయిట్ చేస్తున్నాను. వీడైతే కాస్త పక్కకి వెళ్ళి కిల్ అయితే బాగుండిద్దామో అనిపిస్తుంది. ఎందుకంటే మళ్ళీ మనకైతే లూట్ అయితే వచ్చేసిద్ది కదా, ఇబ్బంది అయిపోయింది. మళ్ళీ అది లూట్ అవుతూ ఉండిద్ది, మనమైతే పడేస్తూ ఉండాలి. మళ్ళీ మన ఆటోమేటిక్ లూట్ అది ఆన్లో ఉంది, అసలే ఆఫ్ కూడా చేసుకోవాలి. ఆ అల్టిమేట్ వచ్చేసాడు. ఫైనల్లీ టీమ్ వైప్ అవుట్ అయితే చేస్తాం అనమాట. ఇక్కడ దాకా అయితే మనకైతే 13 కిల్స్ అయితే వచ్చాయి. ఇంకా లేకపోతే 10 అయితే ఉంది. మనం తీసేస్తే 9, మనం తీసేస్తే 8 మెంబర్స్. అరే ఏంది మిత్రం చెప్పలేండి మామ, ఇంకా 8 మెంబర్స్ అయితే ఉన్నారు. మనల్ని తీసేస్తే ఇంకా 7 మెంబర్స్ అయితే ఉంటారు. ఇంకా నాకైతే ఇక్కడ జోన్ వెనకాల సైడ్ నుంచి ఎవరైనా వస్తారేమో అని నాకైతే చిన్న డౌట్గా అయితే ఉంది. ముందు వెళ్ళి చెక్ చేసేద్దాం. ఈ బ్యాక్ సైడ్ కనుక చూసుకుంటే ఫుల్ ఫైట్ అయితే అయిపోయింది అనమాట. మనం అయితే చూడలేదు, లేకపోతే కిల్స్ అయితే ఇంకా మంచిగా వచ్చాయి. అక్కడైతే ఒకడిని అయితే నాక్ చేశాను, బట్ వాడైతే కవర్లోకి వెళ్ళాడు. ఇంకా మనం అటు సైడ్ కనుక వెళ్తే హైఫైనే అరే లూట్ అయిపోతుంది, పర్వాలేదు. మనం అయితే ఈ లూట్ అయితే కింద పడేద్దాం, పెద్దగా ఎఫెక్ట్ అయితే ఉండదు కదా మళ్ళీ మనకి. అందుకే నేనైతే మొత్తం లూట్ అయితే కింద పడేసాను. టోకెన్లు అవి మాత్రమే వచ్చినాయి నాకైతే. ఇంకో విషయం మామ, మనమైతే ఏం చెప్పా అంటే లూట్ ఏమైనా చేసినా వాడకూడదు అనమాట. మనమైతే లూట్ చేసాం, బై మిస్టేక్ చేసాం, అంతేగాని కావాలని చేయాల. ఇంకా ఆ లూట్ కూడా మనమైతే ఇంచు కూడా వాడలేదు. ఎట్లా ఉందో మనం అక్కడ లూట్ తీసాం, అక్కడదే వాడుతున్నాం. మిగతా లూట్ అయితే ఎట్లా ఉందో అది మొత్తం అక్కడే పడదు అభ్యాసం. కాబట్టి ఛాలెంజ్ అయితే ఏం బాగలేదు. అందుకే ఇక్కడైతే నేను ఇంకా ట్రై చేస్తున్నాడు. ఈడెవడో ఇంకా వస్తున్నాడు, బాగా ఏం కనెక్ట్ అవ్వట్లేదు మొత్తం. ఈడు ఇంకా ఊకాంగ్ వేసుకొని అయితే వస్తున్నాడు. నేనైతే కొడతానికి అయితే ట్రై చేస్తున్నాను. అడిగే 56, నాకైతే ఫుల్ డ్యామేజ్ ఇచ్చి పడదు బెడు. చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం అయితే హీల్ చేసుకొని అయితే పైకి అయితే వెళ్ళిపోవాలి, లేకపోతే మనం అయితే చాలా ఇబ్బంది అయిపోయింది. ఇంకా అసలు పైనుంచి కూడా ఎనిమిస్ అయితే ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడైతే గ్లూ వేసుకుందాం మిత్రమా, మళ్ళీ
చాలా ఇబ్బంది అయిపోయింది మళ్ళీ. అందుకే నేనైతే ఇక్కడ తీసుకున్న అమ్మ కూడా అయితే పడదొబ్బాను. ఇంకా కింద అయితే పెద్ద యుద్ధాలే జరుగుతున్నాయి. 5 చూసుకుంటే ఇంకా 5 అయితే ఉంది. వీడు వస్తాడేమో చూసినా బట్ రావట్లేదు. చలో మిత్రం, మనం అయితే ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేయడానికి అయితే వచ్చేసాం. ఇంక ఈ ఒక్క పాపను కూడా ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోద్ది. మనం ఇంతసేపు అయితే సర్వైవ్ చేసాం. సరే మిత్రమా, ఛాలెంజ్ అయితే ఎట్లాగో కంప్లీట్ చేయలేకపోయి. ఇంతవరకు వాచ్ చేసినందుకు మీకైతే చాలా ధన్యవాదాలు అన్న. ఇంకా ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లేకపోతే లేదు, అది మీ ఇష్టం. ఓకే, బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే బ్రో.